చికెన్ దమ్ బిర్యానీ కాదండి, ఇలా ఒకసారి ఫ్రాన్స్ దమ్ బిర్యానీ కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. లైక్ మనం హోటల్లో తిన్నట్టే ఉంటుంది, అంత సూపర్గా వస్తుంది. ప్రాసెస్ చూసే ముందు నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాన్స్ని అయితే వాష్ చేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని అయితే వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ పసుపు కారం ధనియాల పౌడరు నిమ్మరసం అల్లం తల్లుల్లి పేస్ట్ కూడా వేసి అయితే మిక్స్ చేసేసుకొని 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇంతలోపట బాస్మతి రైస్ని అయితే ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి మనమైతే ఒక 1 అవర్ పాటు అయితే నానబెట్టేసుకోవాలండి. 1 అవర్ తర్వాత మనం రైస్ ఇంకా బాయిల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌల్ పెట్టుకొని దీంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ సాల్ట్ కూడా వేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోనే రైస్ కూడా వేసేసుకోవాలన్నమాట. రైస్ అనేది మనము 80% కుక్ చేయాలండి. నార్మల్ మనం చికెన్ బిర్యానీకి అయితే 50 to 60% కుక్ చేస్తాం, బట్ మనం ఇది ఫ్రాన్స్ బిర్యానీకి 80% అయితే రైస్ కుక్ చేసుకోవాలి. మరొక ప్యాన్లో ఆయిల్ అనేది కొంచెం ఆయిల్ ఇంకా గీ అనేది కూడా వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ వచ్చిన వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. వన్స్ బ్రౌనిష్ బాగా ఆనియన్స్ అన్నీ కూడా ఇప్పుడు చూసారా ఆనియన్స్ బ్రౌన్ కలర్గా మారిపోయింది కదా, కొన్ని ఆనియన్స్ అయితే తీసి అయితే పక్కన పెట్టేసుకోండి. దీంట్లోనే కొంచెం అల్లం తల్లుల్లి పేస్ట్ కొంచెం వాటర్ అనేది కూడా వేసుకోండి. తర్వాత టమాటా కూడా వేసుకొని ఇంకా టమాటా దగ్గర పడిన వరకుని బాగా ఫ్రై అయిపోవాలండి, మగ్గిపోవాలి. దీంట్లోనే కొంచెం కారం సాల్ట్ ధనియాల పౌడరు వేసుకొని అయితే బాగా మిక్స్ చేసేసుకోండి. వన్స్ ఇంకా టమాటా అంతా కూడా వన్స్ బాగా దగ్గర పడిన తర్వాత దీంట్లోనే పెరుగు కూడా యాడ్ చేసేసుకొని వన్స్ బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అవనియండి. ఆయిల్ అంతా కూడా పైన తేలిపోయిన తర్వాత దీంట్లోనే మనం కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇంకా మనము ఫ్రాన్స్ కూడా వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోతే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఫ్రై చేయకండి. వన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పొయ్యి అయితే కట్టేసి ఆ బౌల్లోకి అయితే ఇక ఇదంతా కూడా మసాలా అంతా కూడా తీసేసుకోవాలన్నమాట. ఒక లేయర్ ఆఫ్ రైస్ అనేది వేసుకొని దాంట్లోని పైనుంచి అయితే మనం ఫ్రై ఆనియన్స్ కొంచెం పుదీనా ఇంకా నెయ్యి కూడా వేసేసుకొని మరొక దానిపైన మరి ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ కూడా వేసేసుకోవాలన్నమాట. వన్స్ ఇంకో లేయర్ ఆఫ్ రైస్ వేసుకొని మనకి ఏదైతే గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ కూడా వేసుకొని ఫ్రై ఆనియన్స్ కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి. ఇంకా నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడు దమ్ అయితే చేయడానికి అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట. వన్స్ పొయ్యి అనేది ఆన్ చేసేసి మనం ఇప్పుడేమో దీని మీద మూత పెట్టేసుకొని పైనుంచి అయితే ఒక పెద్ద బౌల్ అయితే పెట్టేసుకుందాం వాటర్తోని. ఇంకొక 10 మినిట్స్ అయితే మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం సర్వ్ చేద్దాం. మా పాప చూసారా ఎంత ఎక్సైట్మెంట్లో ఉందో, ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే వెయిట్ చేస్తుంది. తనకైతే బాగా నచ్చిందండి, చాలా టేస్టీగా వచ్చిందనమాట. లైక్ మన హోటల్లో తిన్నట్టే వచ్చింది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే ఎక్కువగా స్పైసెస్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు, అన్నీ కూడా చాలా తక్కువ యూజ్ చేశాను కాబట్టి చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.